హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా బోని అయితే కొట్టేసింది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో మన టీమిండియా బంగ్లాదేశ్ టీం మీద 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంటే మన టీమిండియాకి సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 23న పాకిస్తాన్ టీం తోటి ఆడబోతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్స్ మాత్రమే ఆడతాయి, ఎటువంటి లీగ్స్లో కూడా పార్టిసిపేట్ చేయవు. సో ఈ మ్యాచ్ చూసేందుకైతే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోతున్న మ్యాచ్లో ఏ టీం గెలవబోతుంది, ఈ మ్యాచ్ జరగబోతున్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆ యొక్క గ్రౌండ్ స్టాట్స్ ఎలా ఉండబోతున్నాయి, అంటే ఆ గ్రౌండ్లో మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారా లేదా మొదట బౌలింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారా, వాటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు హెడ్ టు హెడ్ పాకిస్తాన్ అండ్ టీమిండియా తలపడినప్పుడు ఏ టీం ఎక్కువసార్లు గెలిచి ఉంది అండ్ ఈ మ్యాచ్ కోసం ఇరుజట్ల యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్లో ఏ టీం గెలవబోతుందని చెప్పేసి మన ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఫిబ్రవరి 23న 2:30 అయితే స్టార్ట్ అవబోతుంది. మన టీమిండియా పాకిస్తాన్కి వెళ్ళడం లేదు కాబట్టి దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నారు ఈ మ్యాచ్ అనేది. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు జరిగిన లాస్ట్ 57 మ్యాచ్ల్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళు కేవలం 33% మాత్రమే గెలుచున్నారు. ఈ గ్రౌండ్లో మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 60% గెలిచి ఉన్నారు. నా యొక్క అనాలిసిస్ ప్రకారం నాకు ఏమనిపిస్తుందంటే మొదట ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళు ఈ మ్యాచ్ తప్పకుండా గెలిచే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది. సో ఈ యొక్క గ్రౌండ్లో లాస్ట్ 10 మ్యాచెస్ నుంచి కనుక చూసుకుంటే పేస్ బౌలర్స్ అయితే 59% వికెట్స్ తీసుకున్నారు, స్పిన్ బౌలర్స్ కేవలం 41% మాత్రమే వికెట్స్ తీసుకున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది మ్యాక్సిమం స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ కనుక చూసుకుంటే 225 పరుగులు ఉంది అండ్ హైయెస్ట్ స్కోర్ కనుక చూసుకుంటే 280 పరుగుల వరకు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదనమాట గ్రౌండ్ యొక్క స్టాట్స్ అయితే. సో ఇప్పుడు మనం లాస్ట్ 10 మ్యాచెస్లో పాకిస్తాన్ మరియు ఇండియా హెడ్ టు హెడ్ తలపడినప్పుడు ఏ టీం ఎక్కువసార్లు గెలిచింది అనేది చూద్దాం. లాస్ట్ 10 మ్యాచెస్లో మన టీమిండియా పాకిస్తాన్ టీం మీద 8 సార్లు గెలిచి ఉంది. పాకిస్తాన్ టీం కేవలం 2 సార్లు మాత్రమే గెలిచి ఉంది. పూర్తి ఆధిపత్యం అయితే పాకిస్తాన్ టీం మీద మన టీమిండియా కనపరుస్తూ ఉంది. అదే లాస్ట్ 5 మ్యాచ్ల్లో మన టీమిండియా 4 సార్లు గెలిచింది పాకిస్తాన్ టీం మీద. పాకిస్తాన్ టీం మన టీమిండియా ఒకసారి మాత్రమే గెలిచి ఉంది. సో ఇక్కడైతే పాకిస్తాన్ టీంని పూర్తిగా మన టీమిండియా డామినేట్ చేసి ఉంది. సో ఈ మ్యాచ్ కోసం ఇరుజట్ల యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా మన టీం యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్. ఈ ప్లేయింగ్ 11 అయితే ఈ మ్యాచ్ మన టీమిండియా ఆడే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే సౌద్ షకీల్, బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్, అగా సల్మాన్, తయాబ్ తాహిర్, ఖుజ్జిల్ షా, షాహీన్ అఫ్రిది, నజీమ్ షా, హారిస్ రాఫ్, అబ్రార్ అహ్మద్, కే గులాం. పాకిస్తాన్ టీం అయితే ఈ ప్లేయింగ్ 11తో ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసాం, ఇరుజట్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసాం అండ్ ఈ మ్యాచ్ ఆడబోతున్నటువంటి ఇరుజట్ల యొక్క ప్లేయింగ్ 11 కూడా చూసాం. దీన్ని బట్టి మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నా యొక్క అనాలిసిస్ ప్రకారం అయితే ఇరుజట్ల యొక్క ప్లేయింగ్ 11 చూసాక ఈ మ్యాచ్ అనేది చాలా టఫ్గా మారే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎనీవేస్ ఈ మ్యాచ్ అయితే మన టీమిండియానే గెలుస్తుందని అనుకుంటున్నాను. మన టీమిండియానే గెలవాలి కూడా. మీరు ఏ టీం గెలుస్తుంది అని అనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ మ్యాచెస్ యొక్క ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలన్నా, క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.